సంక్రాంతి సందర్భంగా కరీంనగర్లో ఆలయాలు రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. తమ ఇష్టదైవాలకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుఖ సంతోషాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు. మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఆలయాలు రద్దీగా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే మహిళలు ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్ది ఇప్పటికే సంక్రాంతి శోభను ప్రారంభించగా ఆలయాలకు వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రజెంట్ మనం కరీంనగర్ గిద్దె పెరుమాళ స్వామి టెంపుల్ ఆలయంలో ఉన్నాం. గిద్దె పెరుమాళ స్వామి అతి పురాతనమైన ఆలయం. ఇక్కడ గిద్దెన్న రూపంలో వినాయకుడు, తర్వాత పెరుమాళ రూపంలో ఆంజనేయుడు కొలువైన అరుదైన కోవెల ఇది. ఈ కోవెలకు చాలామంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి 3 రోజుల పర్వదినాలు నిన్న భోగితో ప్రారంభమైన ఈరోజు సంక్రాంతి, రేపు కనుమ కూడా ఉంది. ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నిన్న చాలా చోట్ల కూడా గోదా రంగనాయకుల కళ్యాణోత్సవాలు ఆలయాల్లో జరిగినాయి. తర్వాత భోగి మంటలతోటి భక్తులు సంక్రాంతి వేడుకలను ఆహ్వానించారు. ఇప్పుడు కనుక చూస్తే మనకు ఉదయం నుంచి సంక్రాంతి రోజు ఇష్టదైవాలను మొక్కుకొని తమ కోరికలు నెరవేరాలని చెప్పి ఈ ఏడాదంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి కూడా భక్తులు ప్రార్థిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పెరుమాళ స్వామికి గిద్దె పెరుమాళ స్వామికి ఆలయ అర్చకులు మనకు అర్చనలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ఎట్లాంటి పూజలు నిర్వహిస్తారు, తర్వాత భక్తులు ఏం కోరుకుని తెలుసుకునేందుకు మనకు కొంతమంది ఉన్నారు భక్తులు. స్వామి, ఇక్కడ మనకు ఎట్లా ఉంటుంది సంక్రాంతి రోజు, ఈ వేడుకలు ఎట్లా ఉంటాయి కరీంనగర్లో? ఈ సంక్రాంతి గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బండ్లు తిరుగుతాయి ఎక్కువ. ఇప్పుడు డ్యామ్ నిర్మాణం జరిగిన తర్వాత ఈ బండ్లు బంద్ అయింది. కాకపోతే కరీంనగర్ పట్టణం లోపల అతిపెద్ద దేవాలయం, చాలా పురాతనమైన దేవాలయం. ముఖ్యంగా ఆలయ అర్చకులు ఉన్నారు, అతను మాట్లాడదాం. స్వామి, మనకు సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా మన ఆలయంలో ఎట్లాంటి పూజలు జరుగుతాయి, భక్తుల రద్దీ ఎట్లా ఉండదు? మహాదేవ, స్థానికంగా ఉన్నటువంటి రాంపూర్లో గల శ్రీ గిద్దె పెరుమాళ స్వామి దేవాలయం అనాదిగా స్వయంభూగా వెలిచినటువంటి గణపతికి విశిష్టతతో కూడుకున్నటువంటిది. ప్రతి మాసం ప్రతి సంక్రాంతి రోజు ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఉదయం 7:30 గంటల నుండి ఇక్కడ విశేషం ఏంటంటే గంటా దీపం అనేటువంటి ఆరాధన చేయడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఆ కొనసాగింపులో భాగంగా ఈరోజు ఉదయం 7:30 గంటలకు గంటా దీప కార్యక్రమాన్ని కూడా చేశాము. గణపతికి విశేషంగా పూజా కార్యక్రమాలు చేసినాము. సాయంత్రం ఈ దేవాలయంకు ఎడ్ల బండ్లు అనేటువంటి తిరగడం సాంప్రదాయం. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఇక్కడ ఎడ్ల బండ్లు తిరుగుతుంటాయి. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేసినాము. వచ్చినటువంటి అందరికీ కూడా శ్రీ గిద్దె పెరుమాళ స్వామి యొక్క శుభాశిస్సులు ఉండగాక. ముఖ్యంగా సంక్రాంతి అనేది చాలా జాతరలు జరుగుతూ ఉంటాయి. ఇదే సందర్భంలో మనకు అక్కడ కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర అవుతుంది. తర్వాత ఇప్పుడు గిద్దె పెరుమాళ స్వామి టెంపుల్ దగ్గర కూడా సాయంత్రం ఎడ్ల బండ్లు తిరుగుతాయని చెప్తున్నారు. స్వామి, ఈరోజు సంక్రాంతి నిన్ననే స్టార్ట్ అయింది భోగితోటి, ఎట్లా జరుపుకుంటున్నారు పండుగ? కరీంనగర్ పట్టణంలో ముఖ్యంగా గిద్దె పెరుమాళ గుడి అంటే చాలా పురాతనమైనది. మేము ప్రతి సంవత్సరం పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకొని సాయంత్రం ఎడ్ల బండ్లు తిరుగుతుంటాయి. ఎడ్ల బండ్ల మహోత్సవానికి కూడా చుట్టుపక్కల అలుగునూరు, మానకొండూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు పట్టణ విస్తీర్ణం ఎక్కువైన తర్వాత కొద్దిగా బండ్ల ఒత్తిడి కూడా తగ్గింది. కానీ భక్తులు మాత్రం దర్శనానికి మాత్రం ప్రతి సంవత్సరము పొద్దున్న నుంచి మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ 8 వరకు, రాత్రి 8-9 గంటల వరకు కూడా దర్శనం అట్లే కంటిన్యూ నడుస్తుంటుంది. భక్తులు కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తారండి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఓవరాల్గా భక్తులు అయితే సంక్రాంతి పండుగ రోజు ఇష్టదైవాలను దర్శించుకోవడం ద్వారా శుభం కలుగుతుందని ఆశిస్తున్నారు. మనకు ఇది గిద్దె పెరుమాళ టెంపుల్తో పాటు కరీంనగర్లోని అన్ని ప్రధాన ఆలయాలు కూడా రద్దీ కనిపిస్తూ ఉంది. అటు వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, తర్వాత మహాశక్తి ఆలయంలో కూడా రద్దీ కనిపిస్తుంది. నిన్న చాలా ఆలయాల్లో కూడా గోదా రంగనాయకుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈరోజు కూడా భక్తులు తమ ఆలయాలకు వచ్చి పూజలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, గిద్దె పెరుమాళ ఆలయం నుంచి.